బాహుబలితో స్టార్ట్ అయిన పాన్ ఇండియా ట్రెండ్ తరువాత చాలా చిత్రాలకు జోష్నిచ్చింది. అయితే బాహుబలి తరువాత మళ్ళీ ఆ రేంజ్లో బాక్సాఫీస్ దుమారానికి కారణమైంది మాత్రం కేజీఎఫ్ చిత్రాలే. కేజీఎఫ్ చాప్టర్ 2తో ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు కొల్లగొట్టాడు యష్. దాంతో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు. రాకీ భాయ్ నెక్స్ట్ మూవీ గురించి ఆయన ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ తరువాత తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేయడానికి 1.5 సంవత్సరం గ్యాప్ తీసుకున్నాడు యష్. ఎట్టకేలకు టాక్సిక్ అనే సినిమా అఫీషియల్గా ప్రకటించాడు. అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. బాలీవుడ్ స్టైలిష్ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ మరోసారి గ్యారంటీ అన్నమాట. అయితే టాక్సిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్కు కారణమవుతోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ నటించబోతున్న పాన్ ఇండియా మూవీలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ ఓ హీరోయిన్ అంటూ ప్రచారం సాగుతోంది. టాక్సిక్ మూవీతో ఈ టాలెంటెడ్ యాక్ట్రెస్ సౌత్లో కాలు మోపుతుందని అంటున్నారు. ఇంతకాలం హిందీ సినిమాలకే పరిమితమైన బెబో త్వరలోనే తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ జనాలకు కూడా దగ్గరవుతుందని సమాచారం. అయితే యష్తో మరో 2 అందగత్తెలు కూడా రొమాన్స్ చేయబోతున్నారని కూడా చెబుతున్నారు. టాక్సిక్ సినిమాలో మొత్తం 3 హీరోయిన్స్ ఉంటారట. వారిలో ఒకరు కరీనా కపూర్ ఖాన్ కాగా మరొకరు సాయి పల్లవి నట. ఆమెతో పాటు శృతి హాసన్ కూడా టాక్సిక్కు అదనపు ఆకర్షణ కానుంది. కానీ కరీనా, శృతి, పల్లవి పేర్లు ప్రస్తుతానికైతే అఫీషియల్ కాదు. జనవరి 8న యష్ పుట్టినరోజు సందర్భంగా టాక్సిక్ బ్యూటీల పేర్లు ఫైనలైజ్ అవుతాయని టాక్ వినిపిస్తోంది. శ్రీలంక, గోవా, లండన్ వంటి ప్రాంతాల్లో వచ్చే నెల నుంచి యష్ స్టారర్ టాక్సిక్ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. చూడాలి మరి కేజీఎఫ్ సక్సెస్ స్టోరీ టాక్సిక్ విషయంలోనూ ఏ విధంగా రిపీట్ అవుతుందో.